మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్రమంతటా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటుతో పాటు నిర్వహణ బాధ్యతను సర్పంచులకే అప్పగించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ఎల్ఈడీ లైట్లన్నీ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. కోర్ అర్బన్ సిటీలో జీహెచ్ఎంసీతో పాటు విలీనమైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సోలార్ పవర్ వినియోగించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. రాష్ట్రమంతటా ఎల్ఈడీ వీధి దీపాల పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు సహా నిర్వహణ బాధ్యతను సర్పంచులకే అప్పగించాలని తెలిపారు. గ్రామాల్లో ప్రతి పోల్ సర్వే చేసి కొత్తగా ఎన్ని అవసరమో అంచనా వేయాలని చెప్పారు. రాత్రిపూట ఎల్ఈడీ లైట్లు పనిచేయడం సహా పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాలన్నారు. అన్ని గ్రామాల ఎల్ఈడీ డాష్ బోర్డు ఎంపీడీఓ పర్యవేక్షణలో ఉండాలన్న సీఎం అడిషనల్ కలెక్టర్ కి ఆ బాధ్యత అప్పగించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 16,16,000 ఎల్ఈడీ లైట్లున్నాయని, వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో కాంట్రాక్టు ఏజెన్సీల ఆధ్వర్యంలో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అన్ని గ్రామాల్లో సర్పంచులకే అప్పగిస్తే నిర్వహణ, విద్యుత్ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుపై మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలోని ఎల్ఈడీ లైట్లను హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కలిపితే 7.5 లక్షలు అవసరమని మున్సిపల్ శాఖ అధికారులు సీఎంకి వివరించారు. గతంలోని ఏజెన్సీ కాంట్రాక్టు ముగియడంతో ఇప్పుడు చాలా చోట్ల లైట్లు వెలగట్లేదని, నిర్వహణ సరిగ్గా లేదని అధికారులు నివేదించారు. కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎల్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎల్ఈడీ లైట్ల తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వానించాలని, 7 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని పేర్కొన్నారు. వీధి దీపాల నిర్వహణ పక్కాగా ఉండేలా టెండర్ నిబంధనలను రూపొందించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎల్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్సులు ఏర్పాటు చేయాలని, నిరంతరం అవి పనిచేస్తున్నాయా లేదా ఎక్కడ ఇబ్బందులున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్, ఐఐటీ వంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు నెలకు 8 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోందని, కరెంటు ఆదా కోసం సౌర విద్యుత్ వినియోగించే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ సిటీతో పాటు ఓఆర్ఆర్ బయట ఉన్న మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతో పాటు గ్రామాల విలీనం వంటి మార్పులు చేర్పులను పరిగణలోకి తీసుకుని అంచనా వేయాలని సీఎం సూచించారు. వెంటనే కోర్ అర్బన్ సిటీతో పాటు మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ లైట్లకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.